హాయ్ స్టూడెంట్స్, టీఎస్ లాసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మనం ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ పాయింట్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సింగిల్ సిట్టింగ్ డిగ్రీ, ఓకే, సింగిల్ సిట్టింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో, మీరు 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేయకుండా ఓన్లీ సింగిల్ సిట్టింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో, అది రెగ్యులర్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కరస్పాండెన్స్లో కావచ్చు, ఓకే. సో మీరు 3 ఇయర్స్ కోర్స్ చేయకుండా ఓన్లీ సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదనమాట ఈ యొక్క టీఎస్ లాసెట్కి, ఓకే. అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ క్వాలిఫికేషన్, అంటే ఇంటర్ లేకుండా ఆఫ్టర్ 10th క్లాస్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్గా, మీరు కూడా ఈ యొక్క టీఎస్ లాసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి మనకు క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది, ఓకే. సో ఈ 2 పాయింట్లు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలిజిబిలిటీ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఒకసారి మీరు అయితే చూడండి. ఇది ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది మాత్రమే ఈ వీడియో అనమాట. సింగిల్ సిట్టింగ్ డిగ్రీ ఎవరైతే 3 ఇయర్స్ కంప్లీట్ చేయకుండా ఓన్లీ సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో మీరు ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్గా ఓపెన్ యూనివర్సిటీలో బేసిక్ క్వాలిఫికేషన్ లైక్ ఇంటర్మీడియట్ లేకుండా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో మీరు కూడా ఎలిజిబుల్ కాదనమాట, ఓకే. సో స్టూడెంట్స్, ఇదైతే మనకు క్లియర్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎలిజిబిలిటీ ఎవరికి లేదు అనేది ఇక్కడ ఇచ్చారు, ఓకే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను, ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.